అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న నాదల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థితంలో అయినటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరము మాఘమాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 10-3-2024 గ్రంథశీల గోత్రోద్భవశిలో కీర్తిశేషులు పగిడిమర్రి దామోదర్ గారి యొక్క తిథి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు భార్య రాజమణి గారు, కొడుకు కోడలు సంతోష్ కుమార్ గారు, సరోజా గారు, మనవళ్ళు మనవరాళ్ళు అక్షిత్ గారు, అదేవిధంగా శ్రీ అక్షర గారు, సహర్ష గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు పగిడిమర్రి దామోదర్ గారి యొక్క తిథి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కీర్తిశేషులు పగిడిమర్రి దామోదర్ గారి యొక్క తిథి సందర్భముగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని భార్య రాజమణి గారు, కొడుకు కోడలు సంతోష్ కుమార్ గారు, సరోజా గారు, మనవళ్ళు మనవరాళ్ళు అక్షిత్ గారు, శ్రీ అక్షర గారు, సహర్ష గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వాహత్వం చేత అంగరంగ వైభవపేతముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్కారం అండి. నా పేరు పైడిమర్రి సంతోష్ కుమార్, చౌటుపల్ వాస్తవ్యము. ఈరోజు మా నాన్నగారి పైడిమర్రి దామోదర్ గారి తిథి సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఒకరోజు అన్నదానంకు మేము సమర్పించడం జరిగినది. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమము చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం అనేది ఇక్కడ వీరు చేసేటువంటి సేవ అనేటువంటిది వర్ణనాతీతము. అందరినీ సమానంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో
2-3 పర్యాయం మేము ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు మేము ఇక్కడికి రావడం జరుగుతున్నది. వచ్చిన ప్రతి సందర్భంలో వారు ఎంప్లాయీస్ కానీ వాళ్ళు తీసుకునేటువంటి విధానం ఏవి అయినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా మంచిగా ఉన్నదండి. వీళ్ళు చేసేటువంటి కార్యము చాలా గొప్ప కార్యంగా అభివర్ణించగలం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం